మెయిన్ ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది. సో, ఇంట్లో గోల్డ్ ఉంటే అదొక భరోసా. సో, హ్మ్. ఏదో అంటారు కదా! కాల్చినా అది బంగారమే, అది నీళ్ళల్లో పడినా, లేకుంటే యాహ్! ఏం చేసినా బంగారం బంగారమే అనేసి. అవును. సో, ఈ బంగారం ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి కొనాలి అని చాలామంది మహిళలు వెయిట్ చేస్తున్నారు. సో, ఈ టైంలో బంగారం కొనడం మంచిదా? కాదా? అంటే ఒక ఇండియాలో గోల్డ్ కొనటం అనేది ఒక ట్రెడిషన్ అండి. హ్మ్. అదొక సాంప్రదాయం. అవును. అండ్ స్త్రీధనం కంపల్సరీగా ఫెస్టివల్స్ అప్పుడు డిస్‌ప్లే చేయటం, గోల్డ్‌కి పూజలు చేయటం. ఆహ్, ఆహ్, కొన్ని పర్టిక్యులర్ గోల్డ్ పండగలు ఉన్నాయి ఇండియాలో. లక్ష్మీ పూజ చేయటం ఇలాంటివి. లక్ష్మీదేవి ఇలాంటి అంటారు. పూజలు చేయటం. హ్మ్. కాబట్టి అది సంప్రదాయం అది. ఏదైనా గాని ఒక ఆస్తిని కూడబెట్టుకోవటం, అది అప్రిషియేషన్ అసెట్స్ అనేది హ్మ్. మంచి పద్ధతి ఎప్పటికైనా హ్మ్. సరే. రిటర్న్స్ వైస్‌గా మనం ఒక అసెట్‌ని ఇంకో అసెట్ కంపేర్ చేసినప్పుడు ఎక్కువ, తక్కువ రావచ్చేమో గానీ, హ్మ్. మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు గోల్డ్ కొనటం మంచిదే గదా! హ్మ్. మీరెవరైనా కారు కొంటావా? గోల్డ్ కొంటావా? అంటే నేను గోల్డ్‌నే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే కారనేది డిప్రిసియేషన్ అసెట్. హ్మ్. హ్మ్. గోల్డ్ అలా గాదు. అప్రిసియేషన్ అసెట్స్. అవును. అందుకని డెఫినిట్‌గా మంచి అసెట్ అది. అది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంచుకోవడానికి కోసం గూడా. రైట్. కాబట్టి డెఫినిట్‌గా సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అండ్ అప్పుడప్పుడు తగ్గినప్పుడల్లా గోల్డ్ కొనటం అనేది చాలా మంచి చాలా పద్ధతి. మంచిది. యాహ్! సరే శ్రావణ మాసం జరుగుతుంది గదా! శ్రావణ మాసంలో ఈ రోజు బంగారం ధర ఎంతుంది? ఇప్పుడు 10 గ్రాముల గోల్డ్ దగ్గర దగ్గర 1,55,000 దాకా ఉందండి. సో, ఈ ఏది నేను టె చెప్పేది 24 క్యారెట్స్ గోల్డ్. ఓకే. 10 గ్రామ్స్ గోల్డ్. అంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మనం చూసుకుంటే రూ. 1,00,000 ఉందండి. ఆ! 24 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రామ్స్ రూ. 1,00,000 ఉంది లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ టైంలో చూసుకుంటే. దానికి ఈ ఇప్పుడు సంవత్సరానికి చూసుకుంటే ఎంత పెరిగింది? 56% పెరిగినట్టు లెక్క. పెరిగినట్లే గదా! ఈ 1 ఇయర్‌లో. అవును. అవును. అయితే మెయిన్ శ్రావణ మాసంలో బంగారం ఎక్కువగా కొంటూ ఉంటారు కాబట్టి కస్టమర్స్. సో, ఇంకా ప్రైజెస్ పెరిగే ఛాన్స్ ఉందా? పెరుగుతుందా? తగ్గుతుందా అసలు? బేసికల్‌గా అంటే ఇండియాలో వరకు శ్రావణ మాసమే గాని ప్రపంచం గాదు గదండీ. అవును. అందుకని వరల్డ్ వైడ్‌గా రెగ్యులర్‌గా ఉండే డిమాండే ఉంటుంది తప్ప హ్మ్. ఈ శ్రావణ మాసం అని చెప్పేసి లేపోతే కార్తీక మాసం అని చెప్పేసి సెపరేట్‌గా డిమాండ్ క్రియేట్ చేసినది అవ్వదు. హుహు. రెండోది ఇండియాలో ఈ మధ్య కాలంలో ఏందంటే రేట్లు బాగా ఉండటం వల్ల గోల్డ్‌లో పాత బంగారం సెల్లింగ్‌కొస్తుంది. అవునవును. సెకండరీ మార్కెట్‌లో. హ్మ్. ఈ మధ్య మనం గనుక చూసుకుంటే ఆహ్, గోల్డ్ ఎక్స్‌చేంజ్ మేళాలు బాగా జరుగుతున్నాయి. అవును. అందుకని పాత బంగారమే మార్కెట్‌లోకి మంత్లీ వచ్చేసరికల్లా దగ్గర దగ్గర గత 3 నెలల మీద 40 టన్నులు, 50 టన్నుల దాకా గోల్డొచ్చిందండి సెకండరీ మార్కెట్‌లోకి. ఓకే. అది ఆ! గవర్నమెంట్ దట్టు అది ఇంపోర్ట్ టాక్స్ పెంచిన తర్వాత హ్మ్. ఈ గోల్డ్ ఎక్కువైపోయింది. గోల్డ్ ఎక్స్‌చేంజ్ మేళాస్. హుహు. అండ్ కాబట్టి పాత బంగారమే రీసైక్లింగ్ అవుతుందన్నమాట ఇండియాలో. బట్ ఇంపోర్ట్స్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే తగ్గినాయి ఇండియాలో ఇప్పుడు. శ్రావణ మాసంలో 22 క్యారెట్ల బంగారం ధర ఎంతుంది సార్? ఇప్పుడు అంటే మేము ఎంసీఎక్స్ నుంచి గోల్డ్ ఫీచర్స్‌ని ట్రాక్ చేస్తా ఉంటాం కాబట్టి మనం హుహు. 24 క్యారెట్స్ గోల్డ్ అయితేనే మేము ట్రాక్ ఓకే. చేస్తున్నామండి. 22 అదైతే అది. ఇప్పుడు హ్మ్. 1,52,000 ఉంది. 10 ఓకే. గ్రామ్స్ గోల్డ్ అది. శ్రావణ మాసంలో మామూలుగా బంగారం ధర పెరుగుతుంది అనేసి అంటుంటారు గదా! ఎందుకు సాధారణంగా ఈ మాసంలోనే ధర పెరుగుతుంది? అలానే ఏం లేదు. హ్మ్. మనం మనం హిస్టారికల్‌గా రిఫరెన్స్‌గా చూసుకుంటే లేదు. కొన్నిసార్లు తగ్గిన సందర్భాలున్నాయి. కొన్నిసార్లు పెరిగినది ఉంది. బట్ బేసికల్‌గా ఇండియాలో ఏందంటే ఇది పండగల సీజన్ గాబట్టి నేచురల్‌గానే ఎక్కువ మంది అంటే ఫెస్టివల్స్‌కి కొంటారు గాబట్టి అవును. లోకల్ డిమాండ్ అయితే ఉంటుంది. బట్ హ్మ్. దానర్థం ఇంటర్నేషనల్‌గా గోల్డ్ ప్రైస్ పెరుగుద్దని చెప్పలేము. లోకల్ డిమాండ్ ఉంది కదా! మరి ఈ అవును. టైంలో కొనడం మంచిదా? లేకుంటే ఆగడా అన్ ఆగడం మంచిదా? నేను ఆగటం అనే బదులు రిక్వైర్మెంట్ ఏంటనేది మీరు ఇన్వెస్ట్‌మెంట్ కోసం హ్మ్. కొంటున్నారా? లేకపోతే ఇంట్లో శుభకార్యం ఉంది కాబట్టి కొంటున్నారా? అనే దాన్ని బట్టి ఉంటది రిక్వైర్మెంటు. ఓకే. హ్మ్. ఒకవేళ మీరు ఇన్వెస్ట్‌మెంట్ కోసమే అయితే అనుకున్నప్పుడు హ్మ్. గోల్డ్ ఫిజికల్‌గా కొనే బదులు హ్మ్. ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్ ఫార్మాట్‌లో కొనటానికే మేము ఎక్కువ లైక్ చేస్తాం. శ్రావణ మాసంలో బంగారం ధర రాబోయే రోజుల్లో ఎలా ఉండొచ్చు? లాస్ట్ ఇయర్ మనం ఇదే టైంలో మనం చూసుకుంటే శ్రావణ మాసంలో రూ. 1,00,000 దాకా ఉందండి. హ్మ్. ఇప్పుడు గనుక చూసుకుంటే మనకు 1,52,000 దాకా కనపడుతుంది గదా! హ్మ్. కాబట్టి లిటరల్లీ గోల్డ్‌కి ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ప్రైస్ అంటావా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్ అండ్ డౌన్ అయ్యుండొచ్చు. బట్ డెఫినిట్‌గా ఎవ్రీ ఇయర్‌కి అది పాజిటివ్ బేస్ మీద పోతూనే ఉంటది ఎంతో కొంత. మెయిన్ శ్రావణ శుక్రవారాల్లో ఎక్కువ గోల్డ్ కొంటుంటారు. ఆ! ఎందుకంటే లక్ష్మీదేవి శుక్రవారం రోజు మన ఇంటికి తీసుకురావాలని. హ్మ్. ఆ రోజు మనం చూసుకుంటే ప్రైజెస్ ఇంకా హైకి వెళ్తుంటాయి. చెప్పలేము అలాగని చెప్పలేం గానీ, హ్మ్. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఒక ఇండియా ఒకటే గాదు. హ్మ్. ఇతర దేశాల అన్ని కండిషన్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాలర్ కొంచెం రేట్ పెరిగిందనుకోండి, లేదా అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగిందనుకోండి, ఆ ఎసెట్ అట్రాక్టివ్ కనపడి ఆటోమేటిక్ గోల్డ్ డ్రాప్ అవుద్ది. హుహు. ఈవెన్ దో ఇండియాలో శ్రావణ మాసం అయినా సరే. అందుకని ఇవన్నీ యూనివర్సల్ మెటల్స్. అన్ని కంట్రీల్లో ఉన్న గోల్డ్ ప్రైస్‌లు అప్ అండ్ డౌన్ ఒకదాన్ని ఒకటి ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తే ఉంటాయి తప్ప, హుహు. ఇండియా సెంట్రిక్‌గా మనం చూడకూడదు. హుహు. కాపోతే ఇండియాలో గోల్డ్‌కి సంబంధించిన ఫెస్టివల్స్ ఎక్కువ, సెంటిమెంట్స్ ఎక్కువ గాబట్టి, మనం ఇండియన్ గురించి మాట్లాడుకుంటాం గానీ,
బట్ బేసికల్‌గా గోల్డ్ ప్రైస్‌ని వరల్డ్ వైడ్‌గా ఉన్న కండిషన్స్ మనకి ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తా ఉంటాయి.